వేలాది మందికి ఉపాధి అంటున్నాడు. ఎన్నాళ్ళు ఉంటుంది? రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక బిల్డింగ్ కడితే ఒక సంవత్సరంన్నర ఉపాధి ఉంటుంది. ఎవరికి? మేస్త్రులకి, కూలీలకి, సెంటరింగ్ మేస్త్రులకి. ఆ తర్వాత ఉపాధి ఉండదు. ఆడు కట్టిన అన్నీ అమ్మేసుకుని పోతాడు, పట్టుపోతాడే. మరి వాళ్ళకి ఎందుకు అలాగా? వాటర్ ప్యాకెట్ రాని రేటుకి ఎకరం భూమి ఇచ్చేసి వాటర్ ప్యాకెట్ కూడా రాదు 99 బేసులకి ఎకరం భూమి వాళ్ళకి ఇచ్చేసి విజన్ అంటే ఎట్లాగా? అది విజనా? ఎన్టీ రామారావు గారు అనేవారు, నా అల్లుడు ఔరంగజేబ్ లాంటోడని. ఎన్టీ రామారావు గారు నా అల్లుడు ఔరంగజేబ్ లాంటోడని అనేవారు. అంటే ఆయనకి ఇంకంతకన్నా దుర్మార్గుడితో పోల్చడానికి ఇంకోటి లేడు, అంతకన్నా దుర్మార్గుడు మన భారతదేశ చరిత్రలోని. లేదా ఉంటే ఆయనతోనన్నా పోల్చినేమో. ఇంకంతకన్నా దుర్మార్గుడు లేక ఔరంగజేబు లాంటోడని అన్నాడు అనమాట పాపం ఆయన, పెద్ద ఆయన నిజమని నిరూపించుకుంటున్నాడు.